గౌరవనీయులైన రాష్ట్ర బీసీ మరియు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, లోకల్ ఎమ్మెల్యే వెంకటేష్ గారు, కార్పొరేటర్ విజయ్ గారు, పెద్దలు అంబర్పేట్ ఈ ప్రాంతానికి కింగ్ మన హనుమంతరావు గారు, మరి మా తోటి అధికారులు, ఇతర మీడియా మిత్రులు, తోటి పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎన్నో రోజుల నుండి వేచి చూస్తున్న ఈ ఇనాగ్రేషన్ ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను రెండోసారి ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పుడు గణేష్ నిమజ్జనం సమయం అందరినీ కలవడానికి, ఇక్కడ ఈ జోన్ ఆఫీసర్స్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. వస్తే అప్పుడు ఈ బిల్డింగ్ చూపించారు. సార్ ఇట్లా కట్టేసి ఉంది, ఫర్నిచర్ లేదు, కొన్ని ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఒక 15-20 లక్షలు అవుతాయి అని చెప్తే నేను వెళ్ళి మళ్ళీ ఆఫీస్లో కనుక్కున్నాను. వెల్ఫేర్ ఫండ్లో కేవలం 1 లక్ష రూపాయలే ఉన్నాయి. అరే ఇదేంట్రా హైదరాబాద్ సిటీ పోలీస్ పరిస్థితి ఈ విధంగా ఉందని అప్పుడే అదే సమయానికి మన ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు పర్మిషన్ కోసం వచ్చారు. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మాకు ఏదో డొనేషన్ ఇస్తారు. సో నేను 15 లక్షల రూపాయలు మాకు కావాలి, ఈ జోన్ డీసీపీ ఆఫీస్ మేము కంప్లీట్ చేయాలి, దయచేసి మీరు ఒక చెక్ రాసి ఇవ్వండి, మేము ఆ ఫర్నిచర్ ఇదంతా కొనుక్కొని ప్రారంభిస్తామంటే వాళ్ళు ఇచ్చారు. అది కూడా అన్నీ తయారు చేసుకొని దాదాపు 2 నెలల నుండి ఇనాగ్రేషన్, మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా సమయం ఏమైనా ఇస్తారు అని చూసాము. మరి పొన్నం ప్రభాకర్ గారు నిన్న రిక్వెస్ట్ చేస్తే వారు ఇమీడియట్గా అంగీకరించి ఈరోజు ప్రారంభానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ ఫైనల్గా ఈ డీసీపీ ఈ జోన్ ఆఫీస్ స్టార్ట్ అయ్యింది. రేపటి నుండి ఇక్కడ నుండే వారు ఈ జోన్ డీసీపీ బాలస్వామి గారు వాళ్ళ విధుల్ని నిర్వర్తిస్తారు. దీనికి పెద్ద చరిత్ర ఉంది. ఈ జోన్కి ముందు హైదరాబాద్ సిటీలో 2 జోన్లు ఉండేది, నార్త్ సౌత్. మళ్ళీ తర్వాత 1982లో 2 జోన్లు ఇంకా ఏర్పాటు చేశారు, వెస్ట్ అండ్ ఈస్ట్ జోన్. సో అప్పటి నుండి ఈ జోన్ ఆఫీసు బషీర్బాగ్లో ఇప్పుడు మా ప్రస్తుతం ఉన్న పాత సిపి ఆఫీస్ ఇప్పుడు కూడా అక్కడ కొనసాగుతుంది. 5th ఫ్లోర్లో సిసిఎస్ అంతా షిఫ్ట్ అయింది. అక్కడ ఉండేది డీసీపీ ఈ జోన్ ఆఫీస్. సో సిపి ఆఫీస్ కడుతున్నారని ఆ బిల్డింగ్ని కూలగొట్టి డీసీపీ ఈ జోన్ ఆఫీస్ గృహకల్పకు మార్చారు. సో నేను 2001లో డీసీపీ ఈ జోన్గా పోస్ట్ అయ్యాను. నేను కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ నుండి డీసీపీ ఈ జోన్గా నాకు పోస్టింగ్ వచ్చింది. నేను వచ్చి ఫస్ట్ గృహకల్పలో గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఆఫీసు ఉండిందో అక్కడ నుండి నేను పనిచేశాను. అదే సమయంలో సెంట్రల్ జోన్ అనే ఒకటి, అప్పుడు ఎలక్ట్రిసిటీ యాజిటేషన్ ఇదంతా, దాని తర్వాత సెంట్రల్ జోన్ ఒకటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ జోన్ నుండి నన్ను డీసీపీ సెంట్రల్ జోన్గా వేశారు. అప్పుడు గృహకల్ప నుండి డీసీపీ ఈ జోన్ ఆఫీస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ జోన్ ఆఫీస్కి తరలించారు. అప్పటి నుండి డీసీపీ ఈ జోన్కి సరైన ఆఫీస్ లేదు. సో సుదీర్ఘకాలంగా ఇప్పుడు రమేష్ గారు చాలా 5 సంవత్సరాలు, దాదాపు 6 ఇయర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ డీసీపీ ఈ జోన్ పోస్ట్లో ఉన్నారు. సో వారి సమయంలో ఇది ఒక రూపు దిద్దుకొని ఇది ఒక షేప్కి వచ్చింది. దీన్ని ఒక ఈ జోన్ ఆఫీస్ డీసీపీ ఆఫీస్ కట్టాలని. సో వారు ఇప్పుడే చెప్పారు అప్పుడు ఏమేమి చేశారని దీని గురించి. దాని తర్వాత 2018-20 విధంగా మెల్లగా ఈ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయి ఫైనల్గా నిధుల కొరతతో కొద్దిగా ఆలస్యమైంది, కానీ ఫైనల్గా ఇప్పుడు కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా సిటీ పోలీస్లో ఇంకా ఒక 6-7 పోలీస్ స్టేషన్లు ఇదే విధంగా కొన్నిట్లో పనిచేస్తుంది. పోలీస్ స్టేషన్ అంటే దాంట్లో కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్కి రెడీగా ఉన్నాయి. సో మనం ఇద్దరం సమన్వయంతో కూర్చొని ఇంకా ఏమేమి పనులు పూర్తి చేయాలి, ప్రభుత్వం నుండి ఏమేమి నిధులు రావచ్చు, మేము లోకల్గా సిఎస్ఆర్ రూపంలో ఏదన్నా తీసుకొని అది కంప్లీట్ చేయాలా అనేది వర్కౌట్ చేసి, అదే కాకుండా ఇంకా ఒక 20-25 పోలీస్ స్టేషన్లు, ఆఫీసర్స్ బిల్డింగ్స్, ఏసీపీ ఆఫీసులు, ట్రాఫిక్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా దాన్ని రివ్యూ చేసుకొని మనము ముందుకు వెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను.
అదే ఇప్పుడే చెప్పినట్టు ప్రభుత్వం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ గురించి చాలా క్లియర్గా ఉంటారు. శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది. సో టాప్ ప్రయారిటీ టు పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సో మొన్న బడ్జెట్ మీటింగ్లో కూడా డిప్యూటీ సీఎం గారు ఎవరికి ఇవ్వకపోయినా డిపార్ట్మెంట్కి అయితే ఫస్ట్ మేము చూసుకుంటాము, మీరు చాలా కీలకమైన డిపార్ట్మెంట్ అని కూడా వారు చెప్పడం జరిగింది. సో అందరు కూడా ఈ స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ ఇక్కడ విచ్చేసిన మన గెస్ట్లందరికీ, మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.